పేరు నాగేశ్వర రెడ్డి, ఈడో రకం ఆడో రకం డైరెక్టర్ని. వీళ్ళ గురించి ఎందుకు చెప్పలేదు, వీళ్ళు ఆల్రెడీ స్టార్స్. ముందు జనం ఎప్పుడైనా సరే హీరో హీరోయిన్లు పైగా కట్టలేదు వాళ్ళనే చూస్తారు కాబట్టి రాజ్ అనేవాడు ఆల్రెడీ స్టార్ అనుకోవట్లేదు, కానీ అతను ఆల్రెడీ స్టార్ అయిపోయాడు. సో మేమందరం కలిసి ఈడో రకం ఆడో రకం సినిమా తీసాం. విష్ణుబాబు లేడు, విష్ణు కొంచెం బిజీగా ఉండటం వల్ల రాలేకపోయాడు, తిరుపతిలో ఉన్నారు ఆయన. ఈ సినిమా గురించి చెప్పాలంటే యాక్చువల్గా మనం మామూలుగా పండగకి ఇంటికి వెళ్తాం. వెళ్ళినప్పుడు మన బంధువులు అందరూ వస్తారే, వచ్చినప్పుడు వాళ్ళతో సరదాగా జోక్స్, అల్లరి, గొడవలు అన్నీ ఉంటాయి. అట్లాంటి ఒక పండగ వాతావరణంలో జరిగింది ఈ సినిమా. దానికి ముఖ్యంగా మెయిన్ రీజన్ సోనారిక అండ్ హెబ్బా అండ్ రాజ్, వీళ్ళిద్దరి గొడవలే మాకు సరిపోయాయి. ఇప్పుడు ఏంటంటే రాజ్ అంటే ఫైట్, రాజ్ అంటే ఎంత కోపమో చెప్పుద్ది. इतना गुस्सा है नहीं अभी खत्म पर नहीं तो I'm over it. I don't have to see his face again. He's big star. So good, very nice. Congratulations, but I don't have to see him day after tomorrow. ఇలాగే జరిగింది. అది కాదు సార్, ఇప్పుడు ఆమె నేను చూడలేదు, ఆనందపడుతున్నారు, మనం చూడలేదు, బాధపడుతున్నారు. ఇంటి నుంచి క్లారిటీగా చెప్పండి సార్, నిజం చెప్పండి. యాక్చువల్గా అయితే ఆ అమ్మాయి మిస్ అవుతుందని బాధపడుతుందని ఉండవు లోపల, పైకి మాత్రం. సోనారిక అయితే అసలు సినిమా హీరోయిన్ ఎలా ఉండాలో నేను ఫస్ట్ టైం సోనారికను చూసిన తర్వాత ఇలా ఉండాలి హీరోయిన్ అని ఫీల్ అయ్యాను. అంటే ఎంతోమందిని చూసి మీరే అలా అనుకున్నారంటే అంటే నేను ఇంతకుముందు చాలామంది చూశాను, బట్ ఈ అమ్మాయి ఒక గొడవ, ఆల్రెడీ ఒకరినొకరు తిట్టుకోవడం, దానివల్ల ఏంటంటే ఎప్పుడు ఒక ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, అంటే మా యాక్టివ్గా ఉంటాం మనం. అది చాలా ఉపయోగపడింది సినిమాకి, ఎందుకంటే సినిమాలో వాళ్ళిద్దరు అలా అల్లరి చేయాలి. అలాగే సోనారిక విష్ణుని ఆల్మోస్ట్ ఎనర్జీలో పెట్టింది, కాబట్టి మీకు చాలా బాగుంటుంది ఆన్ స్క్రీన్. వీళ్ళిద్దరు చదిరిపోద్ది. అబ్బాయి మా నాగేశ్వర రెడ్డి గారిని సోనారిక విష్ణుని ఎనర్జీలో పెట్టారు, నాకు దిక్కు లేదు. నేను రవిబాబు గారితో కూర్చొని ఎనర్జీ తెచ్చుకుని కొంచెం సో ఇక్కడ బలి అయిపోయాను ఒక్కడిని, అమ్మాయి కూడా లాగా. సోనారిక విష్ణు గురించి చెప్పుద్ది, విష్ణు ఏం చేశాడో చెప్పుద్ది. విష్ణు గురించి I don't even have words to describe him. He's such a sweetheart, and I thoroughly enjoyed working with him completely, and I think everyone will agree with me on that. And I'm very lucky, yes. And one good thing is that whenever Vishnu is around, you always get good food. Like there's always amazing food on sets, and yeah, he's a sweetheart. It's wonderful working with him. I don't have the same words for Raj. That's not what you're good. సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ముందుగా పాటల గురించి మాట్లాడుకుందాం. మీకు బాగా నచ్చిన పాట, హీరోయిన్స్ బాగా నచ్చిన పాట? కోకో కోడి. మాకు కూడా కోడి. నాకు టైటిల్ సాంగ్ ఇష్టం. Also, you like that? Title is also very nice. Yeah, very nice. Yeah. లిరికల్గా టైటిల్ సాంగ్ చాలా బాగుంటుంది. ఆడియన్స్కి కోడి సాంగ్ బాగుంటుంది, ఎందుకంటే ఇద్దరు హీరోయిన్లు పెట్టలు, కోడి పెట్టలు అదిరిపోయి. అంటే నేను సినిమా గురించి చెబుతున్నా, హీరోయిన్స్ గురించి అలా కాదు, చాలా బాగా చేశారు. సోనారిక డ్యాన్స్ అయితే హెబ్బా డ్యాన్స్ మెటల్. హెబ్బా డ్యాన్స్ I can act, okay. ఇది మెంటల్, అది మెంటల్. చూసుకుని సందే కాడ
यू अ क्वेश्चन, मैं पूछूं आपको. आपका फिल्म में फेवरेट, सबसे फेवरेट सीन कौन सा है जो आपने डायरेक्ट किया ये मूवी में? ये मूवी में యాక్చువల్లీ డైరెక్ట్ ఎవ్రీ అదర్ సీన్, ఎవ్రీ సీన్ ఈ డైరెక్ట్. Shut up, sir. हाँ. రాయం ప్రసాద్ గారికి వీళ్ళిద్దరు దొరికిపోతారు, ఇద్దరు హీరోలు. ఇది ఈ సినిమాలో ఇప్పుడు నేను హైలైట్ అని చెప్తున్నాను. రేపు థియేటర్ బ్లాస్ట్ లాఫింగ్స్ అనమాట. అంటే వీళ్ళిద్దరు రూమ్లు మారిపోతారు అనమాట. ఒకళ్ళ మిస్సెస్ దగ్గరికి ఓకే చెప్పొద్దంటున్నాడు. ఇది హైలైట్ సీన్. నేను చేసేటప్పుడు ఏం చేశాను, చూసేటప్పుడు అయితే అసలు లాట్ ఆఫ్ ఫన్ అన్నమాట సినిమాలో. రాయం ప్రసాద్ గారు కన్ఫ్యూజన్ అండ్ డైలాగ్స్ అయితే ఎక్సలెంట్గా వెళ్ళిపోతాయి థియేటర్ ఆ सीन. ओके, और एक क्वेश्चन, आपका पूरी फिल्म में से सबसे फेवरेट एक्टर कौन है? ఓకే ఓకే सर मैं సరే ఎవరి పేరు అని చెప్పండి, నా పేరు వద్దు. ఇంకెవరి పేరు అని చెప్పండి. రాజ్కి ఆల్రెడీ పేరు వచ్చేసింది కాబట్టి తను అడగదు. విష్ణుకి ఆల్రెడీ ఉంది కాబట్టి తను కూడా అడగదు. राजेंद्र నాకైతే రాజేంద్ర మూవీ మే అంటే ఆయన గురించి సేఫ్ బెట్ కదా సార్, ఆయన ఫేవరెట్ అంటే ఎవరైనా అనలేరు కూడా, ఆయన బాగా నచ్చారు. లేదు ఈ సినిమాలో చాలా మంది నచ్చారు నాకు. మీకు బాగా నచ్చింది అందరికంటే? నాకు एक वन చూసినప్పుడు పర్ఫార్మెన్స్ ప్రకారం. పర్ఫార్మెన్స్ కాదు, నాకు సినిమాలో చూడముచ్చటగా ఉంది సోనారిక. oh my god sir, I love you sir. ఎందుకంటే అబ్బా జీడిపప్పులో జీడిపప్పు కాదు, హెబ్బా ఎలా ఉందంటే It's okay, now it's fine. look at her. ఏ హీరోయిన్ బారే में సోనారిక ఏంటంటే సినిమాలో నవ్వించింది. యాక్చువల్గా హిందీ హీరోయిన్స్ కామెడీ తక్కువ చేస్తారు. నేను షాక్, ఈ అమ్మాయి సినిమాలో క్లైమాక్స్లో డైలాగ్స్ చెబుతుంటే నేను నవ్వేశాను. యాక్చువల్గా ఆ టైమింగ్లో ఫన్ కోసమే చేస్తాం, బట్ ఫన్ పండింది. అంటే తెలుగు తెలియకపోయినా ఆ టైమింగ్కి చెప్పడం అన్నది చాలా మంచి విషయం. నాకు ఈ అమ్మాయి ఏమో గ్లామరస్గా నచ్చేసింది, ఈ అమ్మాయి ఏమో కామెడీగా నచ్చింది. సూపర్, ఇద్దరు నా సినిమాకి 100% షూర్ యాప్టబుల్ హీరోయిన్స్ అనమాట. చాలా బాగా చేశారు. నీకేమనిపించింది సోనారికని? అది ఐ మీన్ సోనారిక మాయలో ఉండిపోయారు సార్. హెబ్బాని వేస్తున్నారు అనగానే నీ పక్కన ఎలా ఫీల్ అయ్యావు? ఓకే ఐ ఫెల్ట్ హ్యాపీ. అంటే ఒకసారి చేసిన వాళ్ళతో మళ్ళీ చేస్తే ర్యాపో ముందు నుంచి ఉంటుంది సార్. అవును, అంటే కంఫర్ట్ కానీ ర్యాపో కానీ ముందు నుంచి ఉంటుంది. అంటే మళ్ళీ స్పాట్లో ఏమో మీరు ఇద్దరు యాక్టింగ్ చేస్తున్నారు. అలాగైతే ఏంటి స్పాట్లో ఎప్పుడు కొట్టుకునేవాళ్ళు కదా, ఎందుకు? లేదు అంటే ఇప్పుడు టాము జెర్రీ ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటాయి కానీ వాళ్ళు లేదా क्या आपको बारे में इतना अच्छा वर्ड. क्या बोला? टॉम एंड जेरी ఎప్పుడు కొట్టుకుంటున్నారు, कभी भी लड़ते हो बट कभी भी एक ही साथ रहते. नहीं. So basically he's trying to ask what is like, how did you feel working with him, again a hit pair that you guys have been, like how was it? I've been seeing his face on a daily basis since December 2014. 14 కుమారి నో December 2014 to April 2016. I really need a break. You really have lots of patience, you know that. We didn't even get a break after Kumari. Like after 6 months we worked together. No, after 12 days again working together. దీనికి మాత్రం భారత ఈ విషయంలో అంటే రాజు ఎప్పుడు ఎక్కువ ఈ అమ్మాయి నడిపిస్తుంటాడు. పాపం ఈ అమ్మాయి ఏడవలేక నవ్వుతూ ఉంటుంది. ఎందుకంటే కౌంటర్స్ ఇవ్వలేదు పాపం, తను ఎక్కేస్తుంటాడు కౌంటర్ మీద కౌంటర్ చేసి. ఈ పిల్ల పాపం ఏమీ చెప్పలేక ఒకే కౌంటర్ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ మై లాస్ట్ ఫిల్మ్ విత్ యూ. కుమారి కూడా అలాగే చెప్పేసి అదే, కానీ వీళ్ళు ఇమీడియట్గా మళ్ళీ సినిమా చేస్తారు. ఎందుకంటే అంత యాక్చువల్గా రాజు అన్నట్టుగా టామ్ అండ్ జెర్రీ ఎప్పుడు కొట్టుకుని ఉంటాయి, బట్ అవి ఒకటి లేకపోతే ఒకటి ఎవరితో కొట్టుకుంటాయి కాబట్టి మళ్ళీ చేయాల్సిందే, చేస్తారు. సార్ అది దీవెన శాపం, మళ్ళీ చేస్తారు అన్నది శాపం లాంటి దీవెన. అయితే ఓకే, సోనారిక అంటున్నారు ఏదో సోనారికకి పేరు మార్చేద్దాం సార్ మీరు అన్నట్టు. లడ్డారిక సినిమాకి 2-3 హీరోయిన్లు అనుకున్నాం. విష్ణు సోనారిక అయితే ఎలా ఉంటుంది? సోనారిక ఎలా ఉంటుందంటే అసలు సోనారికని ఆల్రెడీ సినిమా జరుగుతుంది కదా, క్లాష్ అయిపోతాయి డేట్లు. అంటే ఆ సినిమా షెడ్యూల్ బ్రేక్ వచ్చింది, ఆ డేట్లు వాడుకుంటే ఉన్నా అప్పుడు సోనారికని చూస్తాను. సోనారిక నాకు మొదటి నుంచి చాలా ఇష్టం. ఈ అమ్మాయి
యాక్చువల్గా ఇలా స్కట్లు వేసుకొచ్చింది కానీ ఈ అమ్మాయి పార్వతి శంభో సాంబశివ Mahadev. మహాదేవ్ అని హిందీ సీరియల్లో ఈ అమ్మాయి పార్వతి. నేను ఈ అమ్మాయిని కరెంట్ తీగ అనుకున్నా హీరోయిన్గా. సరే పార్వతీదేవి అమ్మాయి చాలా బాగుంటుందని ఎవరో నాకు చెప్పారు, విజయవాడ డిస్ట్రిబ్యూటర్ బాబు అనుకుంటా చెప్తే నేను చూస్తే పార్వతీదేవి. మరి ఈ అమ్మాయి పార్వతీదేవి మనకేమో కమర్షియల్గా కావాలి కదా, ఎలాగా అంటే మళ్ళీ ఆడికి ఫోన్ చేస్తే లేదు ఆ అమ్మాయి ఇంకో వీడియో ఉంది చూడను పార్టీ వీడియో చూసాను. అందులో స్కట్లు వేసుకుని ఓన్ డ్యాన్స్ చేస్తుంది. ఓకే యువర్ డిస్గ్రేస్. ఓకే ఈ అమ్మాయి కమర్షియల్గా బాగుంటుంది అప్పుడు ట్రై చేసి అవ్వలేదు. అంటే అసలు ఆ అమ్మాయికి ఫోన్ వెళ్ళలేదు. అప్పుడు ఈ సోనాలిక అనగానే వెంటనే విష్ణుబాబు చెప్పంగానే వెంటనే కనెక్ట్ అయిపోయాం. ఓకే అన్న చూసాము, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది సినిమాలో. విష్ణు చెప్పాను కదా నాకు బేసిక్గా ఈజ్ ఆల్వేస్ బీన్ లైక్ బ్రదర్ టు. మీకే తెలుసు కదా ఎంత సపోర్ట్ చేశారు, ఎంత ఎంకరేజ్ చేశారు. అవునవును, నేను సెటిల్ అయితే అసలు సూపర్. అసలు మీ ఇద్దరు బేసికల్గా బాగున్నారు కాబట్టి నేను సంతోషంగా సినిమా చేశాను. పట్టుకో నన్ను పట్టుకో పడనంటూనే పడిపోతున్నా లవ్ లో చలియా నీతో లవ్ లో అందుకో చెయ్యి అందుకో నాతో నేనే విడిపోతున్నా లేలో ముझको దిల్ మే లేలో డడడా ధడకన్ మే ఫుల్ డిస్కో డీజే సంబరమే పట్ట పటాసులై గుండెల్లో పేలే ప్రేమే. ఓ సోనియే ఓ సోనియే ये मेरी जिंदगी तेरे लिए ओ సోనియే ఓ సోనియే ఎదలో నీ చిత్రమే గీసావులే. ఫస్ట్ అసలు ఈ ప్రాజెక్ట్ ఎలా సెట్ అయింది? హౌ డిడ్ ఇట్ ఫాల్ ఇన్ ప్లేస్? ఈ ప్రాజెక్ట్ అంటే ప్రొడ్యూసర్స్ గురించి హీరోయిన్లు చెబుతారు, వాళ్ళకి మంచి పేమెంట్లు తీసుకున్నారు చెప్తారు. నేను ముందు హబ్బా సారీ డిమాండ్ చేసి తీసుకున్నాను నాకు తెలిసిన తర్వాత. గివ్ మీ సమ్ మనీ. ఐ యామ్ వెరీ పువర్. ఈ సినిమా ఫస్ట్ యాక్చువల్గా వెన్నెల కిషోర్ విష్ణుబాబుతో చేద్దాం అనుకున్న ఈ సినిమా. రాజు లేడు ఈ సినిమాలో. ఎందుకంటే రాజును ఊహించుకోం కదా అసలు చేస్తాడు ఈ క్యారెక్టర్, అంటే క్యారెక్టర్ మల్టీ స్టార్ చేస్తారు. తెలుగులో చాలా కష్టం, లాట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్, పెయిన్స్ ఉంటాయి. ఎందుకంటే ఆడియన్స్కి ఒక ఇమేజ్ ఉంటుంది, ఒక్కొక్క హీరోకి వాళ్ళకొక ఇగో ఉంటుంది. వీటన్నిటి వల్ల ఈ కథని ఇద్దరు హీరోలతో ఏ డైరెక్టరు అనుకోడు. సరే ఒక వెన్నెల కిషోర్ని పెట్టుకొని విష్ణుని పెట్టుకొని చేద్దామని ప్రిపేర్ అయిపోయి చేసాము. అప్పుడు ప్రొడ్యూసర్ కూడా వేరే ప్రొడ్యూసర్ విష్ణుబాబు. తర్వాత ఆ ప్రాజెక్టు అలా జరుగుతుండగా అప్పుడు మాకు విషయం తెలిసింది, అనిల్ శంకర్ గారు కూడా ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు వేరే డైరెక్టర్ కోసం, వేరే హీరో కోసం. అరే ఇప్పుడు ఈ దీంట్లో మరి ఈ ప్రొడ్యూసర్ ఏమనుకున్నాడు, మొత్తానికి ఆ ప్రాజెక్ట్ అలా ఆగిపోయింది. ఆగిపోయాక ఏం జరిగింది, విష్ణుబాబు రీమేక్ రైట్స్ తీసుకున్నాడు. ఆయనకు బాగా నచ్చింది కదా. దాంతో విష్ణుబాబు దగ్గర రైట్స్ ఉన్నాయి, సినిమా చేయాలి. నేను ఇంక వేరే సినిమాకి వెళ్ళిపోయాను, ఆట ఆడుకుందాం రాని సుశాంత్ సినిమాకి వెళ్ళిపోయాను. సినిమా నా టాకీ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రాజా రవీంద్ర ఫోన్ చేశాడు ఒక రోజు. ఆ ప్రాజెక్ట్ మీరు అనుకున్నారు కదా అప్పుడు, అది అనిల్ శంకర్ గారు చేద్దాం అనుకుంటున్నారు, చేస్తారా సినిమా? ఎందుకు చేయమంటే అనిల్ శంకర్ గారు అంటే 14 రీల్స్ ఏటీవీ ఏకే ఎంటర్టైన్మెంట్స్ చాలా పెద్ద బ్యానర్, అది 100% చేస్తాను అంటే. అప్పుడు విష్ణుబాబు పిలిచి మిగిలిన విషయాలన్నీ మాట్లాడాడు. వెంటనే ప్రాజెక్ట్ అనుకున్నాం, సేమ్ కాంబినేషన్ విష్ణుబాబు వెన్నెల కిషోర్. ఆ తర్వాత ఒకరోజు సడన్గా ఒక ఫోన్ రాజారవీంద్ర, మీకు రాజతరుణ్ అయితే ఎలా ఉంటాడు? నేను షాక్, ఏంటి కామెడీ చేస్తున్నాడా లేదా నిజం చెబుతున్నాడా అని. ఎందుకంటే రాజతరుణ్ చేస్తాడని నేను ఊహించలేదు, అసలు అనుకోలేదు. రాజతరుణ్ అన్నది అసలు ఆ ఊహే రాలేదు నాకు. రాజతరుణ్ చేయడం ఏంటి అంటే, రాజతరుణ్ సినిమా చూశాడు, తనకు చాలా బాగా నచ్చింది అని సినిమా చేస్తానంటే నేను 100% చేస్తాను. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం అంతా ఇప్పుడు ఏంటంటే విష్ణుబాబు ప్రాబ్లం. విష్ణుబాబు ఏమంటాడు, తన మైండ్ సెట్ ఎలా ఉంది, రాజతరుణ్ అనేసరికి తను ఒక హిట్లో ఉన్నాడు కదా, తను ఎలా ఉంటుంది ఏంటి అంటే విష్ణుబాబు దగ్గర పెట్టాం. అసలు విష్ణుబాబు అయితే ఇంట్రడక్షన్ సాంగ్ ఇద్దరికి ఈక్వల్ సాంగ్స్, ఇద్దరికి ఈక్వల్ క్యారెక్టరేషన్ ఉండాలి. ఆ సినిమాలో ఏంటంటే వెన్నెల కిషోర్ క్యారెక్టర్కి లవ్ ట్రాక్ ఉండదు. రాజతరుణ్ వచ్చిన తర్వాత ఆ ట్రాక్కి లవ్ ట్రాక్ పెట్టి ఆ హీరోకి
ఈక్వల్ క్యారెక్టర్స్ చేసామన్నమాట. అంటే ఇప్పుడు ఇద్దరు హీరోల కథ అయిపోయింది అనమాట. అలాగా రాజ్ తరుణ్ అనేవాడు ఆ సినిమా చూసి చేయటం అన్నది నాకు నచ్చింది. అంటే ఈ కామెడీని అర్థం చేసుకొని ఈ సినిమా ఆడుద్ది అని నమ్మటం అది మామూలు విషయం కాదు. అది ఎప్పుడు ఉంటుందంటే ఆడిటోరియం చూస్తారు కొంతమంది, అంటే సినిమాలు చూసి వస్తారు, వాళ్ళకు ఉంటుంది అది. వాళ్ళ సినిమా విని సినిమా చూసి ఇది ఆడుద్ది అని కొంతమందికి జడ్జిమెంట్ ఉంటుంది. అలాగా ఒక ఆడిటోరియం కుర్రాడు రాజ్ ఇప్పుడు సినిమాని కథని చాలా ఈజీగా జడ్జ్ చేయడం అన్నది తనకి ఫ్యూచర్లో చాలా లాంగ్ డ్రైవ్ ఇస్తుంది. ఇది ఊరికే సింపుల్గా ఉన్నది, చాలా వెపన్ టు హీరో. ఒక సబ్జెక్ట్ని జడ్జ్ చేయడం అన్నది తనకు ఒక ఆయుధం అది. ఎందుకంటే ఈజీ, తన పని ఈజీ అయిపోద్ది అనమాట. కథలను ఎన్నుకోవడం, సినిమాలను షూట్ చేయడం అన్నది ఈజీ అయిపోద్ది, తనకు చాలా ఫ్యూచర్లో హెల్ప్ అవుద్ది. తర్వాత ప్రొడ్యూసర్స్ వెరీ నైస్ ప్రొడ్యూసర్స్, దాని గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు, వాళ్ళు పెద్ద పెద్ద సినిమాలు చేశారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకు కూడా ఒక కాన్సెప్ట్ కథ, ఒక రీమేక్లో అయితే ఏదైతే రీమేక్ కథలో ఉందో అది మిస్ అవ్వకుండా తీయటం, ఎడిటింగ్ రూమ్లో సినిమా చూసి జాగ్రత్తగా డైరెక్టర్ని కన్విన్స్ చేసుకొని ఇది మిస్ అయింది అది మిస్ అవ్వకుండా చేద్దామని చాలా వెరీ నైస్ ప్రొడ్యూసర్స్. నాకు అనిల్ శంకర్ గారు కానీ కిషోర్ గారు కానీ, కిషోర్ గారు వెరీ గుడ్ ఆర్గనైజర్. ఎందుకంటే ఒక 150 మందిని ఆర్గనైజ్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే అందరికీ ఆయనే డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వకపోతే ఒక ప్రెజర్. హీరోయిన్స్ ఉన్నారు ఊరికి ఇలా ఉన్నారు కానీ నవ్వుతారు, కానీ డబ్బులు ఇవ్వకపోతే ఫోన్లు కట్ చేస్తారు. చెక్ ఇచ్చిన రోజు చాలా ఆనందంగా ఉంటుంది సార్, హ్యాపీ. చెక్ నది ఏదో ఫోన్ కట్ करो सर नहीं मैंने ऐसे कुछ किया ही नहीं. My manager yeah, even my manager talked था. सर सच्ची ऐसा नहीं है. అంటే ఇప్పుడు యాక్చువల్గా రాజును నేను నిజంగా నాకు తెలియని ఒక బ్యాక్ స్టోరీ ఉంది కదా ఈ కథలోకి రాజు రావటం, అది నాకు తెలియదు, చెప్పడం విన్నాను. ఇప్పుడు రాజు చెబుతాడు. అంటే ఫస్ట్ యాక్చువల్లీ రాజరాజు గారి దగ్గర నుంచి వచ్చింది. అనిల్ గారు చేద్దాం అనుకుంటున్నారు ఇలాగా. ఆ క్యారియన్ జట్ అనే సినిమా, పంజాబీ సినిమా చాలా బాగుంటుంది, చేస్తారా అంటే నేను ఒకసారి చూస్తా అన్నా. ఒకసారి సినిమా చూస్తా అన్నా, చూసాను. సినిమా చూసి కింద మీద పడి నవ్వుకున్నాను. నేను డేషన్ ఏంటంటే ఎప్పుడు అంతే, నేను డేషన్ తీసేసుకున్నా సరే వెంటనే చెప్పాను ఇప్పుడు కూడా. 1 డే టైం తీసుకుంటాను. రాత్రి పడుకొని పొద్దున్న లేచాక ఫ్రెష్ మైండ్తో నాకు ఏమనిపించింది అని ఆలోచించుకొని అప్పుడు చేస్తాను. నేను చూడగానే నాకు ఐ వాంట్ టు డూ ఇట్, కానీ 1 డే టైం తీసుకున్నా ఆలోచించా. ఈ 1 డే గ్యాప్లో ఏంటంటే చాలామంది ఇప్పుడు నీకు ఎందుకు మల్టీ స్టారర్లు అవసరమా, వద్దు లైట్ తీసుకో, అక్కడ సోలో సినిమాలు చేసుకో, ఇది అది 100 చెప్పారు. 100 చెప్పాక ఇంకా 1 డే కావాలన్నాను రాజారాజు గారితో. సరే అన్నారు, ఆలోచించాను. మళ్ళీ నాకు నిద్రలో తెలియకుండా ఎక్కువ ఆలోచిస్తుంటాను. సో ఏదైతే మొత్తంగా ఆలోచించి నాకు అనిపించింది ఒక మంచి సినిమా వదులుకోవడం ఎందుకు, సూపర్, ఒక మంచి సినిమా వదులుకోవడం ఎందుకు. నాకైతే నచ్చింది, నాకు చాలా నచ్చింది, కింద మీద కూడా నవ్వుకున్నా. ఖచ్చితంగా బాగుంటుంది అనిపించింది సినిమా. ఒక మంచి సినిమా అన్నప్పుడు, అంటే మంచి కథ మంచి సినిమా అన్నప్పుడు హీరోలు ఇద్దరు ఉంటే ఏంటి 10 మంది ఉంటాయి. ఇప్పుడు సినిమా చేసినప్పుడు క్రెడిట్ అంతా నాకే వచ్చేయాలి అనుకుంటే అప్పుడు సోనీ సినిమాలు చేసుకుంటే నాకు మంచి సినిమా చేయాలని ఉంది. ఫస్ట్ అనుకుని వచ్చాను. ఇట్స్ పక్కా కామెడీ ఫిల్మ్, స్టార్టింగ్ అంటే ఇందాక నవ్వు వస్తుంది, సినిమా చాలా బాగుంది. సో నేను చేస్తాను అని చెప్పాను రాజరాజు. ఆయనకు కూడా డౌట్ ఉండేది ఫస్ట్, నేను చేస్తారా చెప్పి. నేను చేస్తా అని చెప్పాను. ఫస్ట్ నేను షాక్ అయ్యాను. సరే అని చెప్పి మాట్లాడితే అప్పుడు లేదు మాట్లాడతాను. విష్ణు నాకేంటంటే విష్ణు ఎప్పటి నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో, నాకంటే చాలా పెద్ద హీరో. సో నాకేంటంటే కొంచెం భయం ఉండదు అనమాట. చెప్పారు సార్ కొంచెం భయంగా ఉంది సార్ నాకు అంటే. అలా కాదు, పని చేయి, అదే కలిసేయండి ఆయన, మీరు వెళ్ళి ఒకసారి కలిసేస్తే అయిపోతే ఆయన కూడా మనం కలుస్తాను అంటున్నారు విష్ణు గారు. అంటే సరే అని చెప్పి ఆఫీస్కి వెళ్ళాను. ఒక్కసారి కలిసిన తర్వాత ఇంకా అసలు ఏ డౌట్ లేదు అంటే ఫిక్స్ అయిపోయింది. వెరీ గుడ్. ఒకసారి కలవగానే పక్కా ఫిక్స్ అయిపోయింది. పంజాబ్ సినిమా చూసి ఎంజాయ్ చేసావు, బాగా నవ్వుకున్నావు.
ఇప్పుడు మొత్తానికి సినిమా చూసిన తర్వాత నవ్వుకున్నావా? నేను అంతకంటే ఎక్కువ నవ్వుకున్నా నిజానికి. యాక్చువల్లీ విష్ణుని మనం అంటే అంటే దేనికైనా రెడీ కూడా ఈ సినిమాలు అన్ని డీ కానీ కామెడీ సినిమా చూసినా సరే ఇందులో కామెడీ టైమింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అదే నా సినిమా చూసినప్పుడు కూడా విష్ణుని ఎక్కువ చూసి ఎంజాయ్ చేసింది. నేను కూడా నేను ఆన్ ది స్పాట్ షాక్ అయ్యాను. అంటే ఇప్పుడు దేనికైనా రెడీలో ఈ సినిమా అంటే కామెడీకి వెళ్ళినా సరే అందులో యాక్షన్ ఉంటుంది, ఎమోషన్, సెంటిమెంట్, వీటన్నిటితో పాటు ఒక హీరోలాగా ఇది అది మొత్తం సినిమా అంతా కామెడీ. ఆ టైమింగ్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ చాలా నచ్చింది నాకు. ఎస్పెషల్లీ సోనారిక సినిమా చూసా కూడా ఇద్దరు చూడలేదు సినిమా, బట్ సోనారిక ఇంటికి తీసుకెళ్ళింది వాళ్ళ అన్నయ్య దగ్గరికి. యాక్చువల్గా విష్ణు లాంటి హీరో జైజాంటిక్ కట్అవుట్ అది భయపడాలి అసలు. చాలా మంచి సీన్ సార్. అంటే ఇప్పుడు విష్ణు వచ్చి ఎవడైనా విలన్ ఒకరిని కొడుతున్నాడు, చిత్త కొడుతున్నాడు. విష్ణు అక్కడికి వచ్చాడు, ఎవడైనా ఏమనుకుంటాడు విష్ణు విలన్ కొడతాడు అనుకుంటాం. కానీ ఆ దెబ్బలు చూసి విష్ణు భయపడిపోతాడు. ఇది ఫన్, ఇది మనం చేయడం చాలా కష్టం. యాక్షన్ టోన్ ఉన్నాడు విష్ణు, చాలా బాగా చేశాడు. విష్ణु ఎంత బాగా చేశాడు సోనారికి చెప్పండి. सर ऑनेस्टली मैं वो इतना सीनियर एक्टर है, मैं कैसे बोलूँ उसने कैसे परफॉर्म किया, पर मुझे तो बहुत अच्छा लगा देखने में. और एवरीवन आई थिंक पूरे फिल्म में सबने अपना अपना रोल बहुत अच्छे से किया और सबने बहुत अच्छे से कंट्रीब्यूट किया अपने अपने रोल का. तो सर फुल टीम वर्क है, इसीलिए हम लोग की ईडो रकम आडो रकम इतना अच्छा फिल्म बन के निकला है, प्रोडक्ट बन के निकला है. तो इट्स अ कंप्लीट फैमिली एंटरटेनर, बहुत ही हिलेरियस फनी फिल्म है. तो प्लीज़ मिस मत करना सब लोग, यू हैव टू गो एंड वॉच इट. హిందీ వాళ్ళు ఏదో గొప్పతనం సార్, ముంబై నుంచి వచ్చిన వాళ్ళని ఎక్కడికి వెళ్ళినా సరే ప్రమోషన్ పాయింట్ మాత్రం మిస్ అవ్వరు. अरे सर గొప్పది మీరు నేర్చుకో. इतना सबने हार्ड वर्क किया है, आई विल प्रमोट नो लाइक ओके. షూటింగ్ చేస్తున్న రోజులు హెబ్బా వస్తుంది, హెబ్బా సీన్ జరుగుతూ ఉంటుంది. రాయం ప్రసాద్ గారు వస్తారు, మళ్ళీ మరుసటి రోజు దక్కలేదు. ఆ రోజే బ్రేక్ తర్వాత ఆయన సీన్ అయిపోద్ది, ఈయన మళ్ళీ యాక్ట్ చేస్తుంటాం. హెబ్బా వస్తుంది, హెబ్బా Rajendra Prasad sir. सेम वो मैं पूछ रहा हूँ क्या इतना क्या है प्यार. हाँ लाइक हाँ హీ ఈజ్ ఆస్కింగ్ అవుట్ ఆఫ్ జెలసీ. సో नहीं मेरे को हैप्पी హార్ట్ బ్రేక్. వీడు పెద్ద మాయగాడు, వాడు పెద్ద జాదుగాడు, లెక్క పెట్టి చూడమంటూ పట్ట పగలు లెస్సు వేసి చుక్కలెట్లు చూపుతుంటారు. వీడిదేమో ట్రాప్ చూసే బ్రెయిను, వాడిదేమో ట్రాప్ లేని ట్రైను. ఇద్దరే ఎవడికాడు సూపర్. ఈడో రకం మరి ఆడో రకం, మరి ఈడు వాడు ఒక్కటైతే ఇంకో రకం. Rajendra Prasad sir, when I met him first I was very nervous because he's so experienced and all, but I think in the end I landed up liking him the most on the entire set. He's very funny, you'll always see me around the most funniest people on the set, so that's why I was always around Rajendra Prasad sir, because I was sure I was going to laugh. Plus he's so caring. Until now he's not given me fish. Every day he told me he's going to get me home cooked food. He didn't get the movies over also, he still didn't get any of those. oh I had the most amazing వీ హ్యాడ్ You did it. Ulav. Oh my God, that is amazing. घर में सर ओ मज़ा आ गया. लंच पे गए थे सर, उन्होंने हम लोग को सबको इनवाइट किया था. क्या खाना था सर, oh my God. బుంగమూతి బుజ్జిలా గోదారి బ్రిడ్జిలా సమ్మర్లో ఫ్రిడ్జిలా నచ్చావే నచ్చి సచ్చావే. మొక్కజొన్న పొత్తులా గుణింతంలో పొత్తులా ఫ్యాక్షనిస్టు కత్తిలా కోసావే గుండె కోసావే. 1 2 3 4 5 ఆ చూపుకే నా జన్మ ఖైదు. నీ అందమేంటే దసదియ ఊరు వాడ దిష్టి తీయ ఒప్పుకుంటే ప్రాణమీయనా. ఓ నీలవేణి చూడమ్మ వీణ్ణి, ఓ నీలవేణి కుర్రాన్ని పెట్టమాకే రాచి రాచి రంపాని.
So, director sir and Tarun have said almost everything about the film. They've covered up everything. All I want to share is my experience on this film. I didn't feel like I was working. You know, it was more like a you know, that created like this family environment around us, which was very nice. I feel like I was just sitting in the office, getting narrated by sir, and like we've already finished and we are promoting today. So it was this fun trip and it was so amazing working with everyone, right from Rajendra Prasad Garu to Vishnu to Tarun to Heba, and like everyone in the film, and it's wonderful. It's come out wonderful. So please go and watch our film. It's releasing on the 14th of April.